మన చర్చి కొత్తగా సెంట్రల్ మందిరానికి ఒక యవ్వన అబ్బాయి కొంతమంది వస్తున్నారు. ఓ రోజు ఆ యవ్వనస్తుడితో మాట్లాడతా, అన్నయ్య నేను గడిచిన 6 నెలలు బట్టి మన చర్చికి వస్తున్నాను అన్నయ్య అన్నాడు. తమ్ముడు హైదరాబాద్ వచ్చి 6 నెలలు అవుతుందా అన్న. లేదన్నా 3 సంవత్సరాలు అవుతుంది, పలానా చోట సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నా. మరి ఇంతకుముందు చర్చికి వెళ్ళలేదా? వెళ్ళేనన్నా. వెళ్ళకపోవటం ఏంటి? ఓ చోట చర్చికి వెళ్ళానన్న. మరి అక్కడికి వెళ్ళకుండా ఎందుకు వచ్చావు తమ్ముడు ఇక్కడికి అన్న. గతంలో ఓ చోట చర్చికి వెళ్ళేవాళ్ళు అన్నా. ఆ చర్చిలో యవన బిడ్డలు స్టేజీ మీద ఉంటారు, మిడ్డీలు వేసుకొని పాటలు పాడతారు. మిడ్డీలు వేసుకోవటం తప్పు అనేది కాదు నా అభిప్రాయం. స్కిన్ టైట్ డ్రెస్ వేసుకుంటారు, ఆ శరీర సౌష్ఠవం అంతా బయట కనపడేటట్లుగా డ్రెస్సెస్ వేసుకొని స్టేజీ మీద పాటలు పాడుతూ ఉంటే మేము ప్రభువుని ఆరాధించుదామని మందిరంలో నిలవబడి ఆ పాటలు పాడే యవన బిడ్డల వైపు చూస్తూ ఉంటే తెలియకుండా అపవిత్రపు ఆలోచనలు వస్తున్నాయి. మందిరానికి వెళ్ళేది మనలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకొని పవిత్రతను సంపాదించడానికి కదా. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మందిరానికి ఏమో పవిత్రతతో వెళ్తున్నాం, ఆడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత ఆ యవన ఆడపిల్లలు వేసే డ్యాన్స్లో వాళ్ళ శరీర సౌష్ఠం కదులుతూ ఉంటే తెలియని అపవిత్రత బయలుదేరిందన్న. వీళ్ళ వైపు చూడకూడదు అని అనుకున్నా. చివరికి ఆ చర్చి నడిపించే పాస్టర్ గారు ఉన్నారే, 50 సంవత్సరాలు దాటిన మనిషి అన్న. మిడ్డీ తప్ప ఇంకే డ్రెస్ వేయదన్నా. ఎక్కడ కూర్చుంటుందో తెలుసా? స్టేజీ మీద కూర్చుంటుంది. స్టేజీ మీద కూర్చున్నప్పుడు ఆ వాతావరణం చూస్తే అన్న, మేము పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం. పాస్టర్ అంటే మాకుండే భావన ఏంటో తెలుసా? అమ్మా. సేవకుడు అంటే నాన్న అనే భావన మాకుండేది. కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఒక తల్లిని చూసిన భావన రాట్లా, ఒక తెలియని అపవిత్రమైన భావన వస్తుంది. గుండెల్లో ఏం భయం అనిపించేదో తెలుసా? దేవుని మందిరంలో ఇలా చేయకూడని కార్యక్రమాలు చేసే కదా ఫినెహాసు హోఫ్నీ శాపగ్రస్తులైపోయింది. బాబోయ్, మేము ఇలా చూస్తే, ఇలా ఆలోచిస్తే దేవుని శాపం ఎక్కడొస్తుందో అనే భయం. కానీ కళ్ళ ముందు కనపడే దృశ్యాలేమో పాపాన్ని రేకెత్తుతున్నాయి. అందుకని ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే మా అమ్మ ఊర్లో ఉండి చెప్పింది, రే నాన్న, యూట్యూబ్లో పలానా పాస్టర్ గారి వాక్యం విన్నానురా, ఆ చర్చి వాతావరణం చాలా బాగుందిరా, ఒకసారి నువ్వు వెళ్ళు చూడు, నచ్చితే వాక్యం బాగుంటే ఆడికి వెళ్ళు అని చెప్పారట. ఆ తల్లి మాట విని వెతుక్కుంటూ మన చర్చికి వచ్చాడు. అలా ఒక 7 సంవత్సరాల క్రితం బిడ్డ మందిరానికి వచ్చాడు. దరిదాపుగా వివాహమైంది. తాను తన పిల్లలు ఈరోజు మందిరంలో పచ్చని ఒలివ మొక్కల్లాగా పెరుగుతున్నారు. నేను చెప్పబోయే మాట లోతు గ్రహించండి. ఆ సన్నిధి, ఆ మందిరం ఎలా ఉండాలో చెప్తాను. ఆ మందిరం కానీ, ఆ మందిరపు వాతావరణం కానీ పవిత్రమైనదిగా ఉండాలి. దైవజనురాల్ని చూడటంతో విశ్వాసుల గుండెల్లో ఒక అమ్మను చూసిన భావన రావాలి, ఒక దైవ సేవకుని చూడటంతో ఒక తండ్రిని చూసిన భావన రావాలి, వీళ్ళ ఆత్మీయ తల్లిదండ్రులు అన్న భావన రావాలి. అలాంటి దైవికమైన వాతావరణం సంఘంలో ఏలుబడి చేసేటట్లుగా ఉండాలి.